రంగా గారితో సంబంధం చేశారు అంటే రే ఈ వైసీపీ వాళ్ళు అడుగుతున్నా నేను సూటిగానే మీరు రంగా గారిని అవమానిస్తున్నారట్రా ఇది రంగా గారికి అవమానం ఇది ఇలాంటి ఒక చిత్తకార్తి కుక్కని ఇలాంటి ఒక పిచ్చి కుక్కని రంగా గారితో సమానంగా వేయటంలో ఏంటండి లాంతర్యం ఏంటి రంగా గారి అభిమానిగా ఎప్పుడో వీడియోలో మీరు చూస్తే చూడొచ్చు చాలా సార్లు చూసుంటారు నా టేబుల్ మీద రంగా గారి బొమ్మ ఉంటుంది నేను రంగా గారి అభిమానిగా చెప్తున్నాను ఇలాంటి పనులు చేస్తే పిచ్చి కుక్కలు కొడతారు మిమ్మల్ని కూడా ఎదవ నా కొడకల్లా ఎవరితో ఎవరిని పోలుతున్నారా అంటే ఇప్పుడు కులం కూడా అర్జెంట్ గా జగన్ తోటి ఉన్నాడు ఎవడో జగన్ తోటి వేసేసుకుని అప్పుడు రంగా గారిని అలా చేశారు ఇప్పుడు ఓడి అమ్మ రంగా గారు పేదల కోసం ఆయన అక్కడ నిలబడి ధర్నా చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఈ రంగా అనే వ్యక్తి వస్తే కాంగ్రెస్ పార్టీలో మాకు మనుగడ ఉండదు ఈయన సీఎం క్యాండిడేట్ అయిపోలా ఉన్నాడని కాంగ్రెస్ లో ఉన్న ఇతర వర్గాలు చేసిన దాడిని ఈ రోజున అంబటి రాంబాబుతో పోలుస్తారా అంబటి రాంబాబు లాగా వంగవీటి రంగా గారు ఎప్పుడన్నా నడి రోడ్డు మీద కాలనీ లకాలతో తిట్టాడా అంబటి రాంబాబు లాగా ఎప్పుడైనా సరే రంగా గారు వయసుగా ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేశారా వీళ్ళిద్దరి మధ్యలో ఏం పోలుగులు ఉన్నాయని వీళ్ళిద్దరిని పోలుతారా పనికి మళ్ళీ నా కొడకల్లారా కాపు కులాన్ని ఇప్పుడు ఎలాగైనా రెచ్చగొట్టి ఆ ప్రసాదంలో కల్తీ అనే దాన్ని పక్కకు తప్పించాలని ఎంత తాపత్రయపడుతున్నారా కల్తీ నా కొడకల్లారా ఇదండి పద్ధతి కులాన్ని రెచ్చగొట్టి అర్జెంట్ గా ఆ రోజు రాళ్ళు వేశారు బాంబులు వేశారు కాపు కులంలో ఉన్న రంగా గారు అనుచరులందరూ ఇది చూడండి పద్ధతి చూడండి రంగా గారికి అవమానం కాదండి ఒక రంగా గారి అభిమానిగా నాకే అవమానకరంగా అనిపిస్తుంది ఇలాంటి ప్రతి పకోడీ గారిని ప్రతి పనికిమాలని ప్రతి చిత్తకార్తి కుక్కల్ని రంగా గారితో పోలుస్తూ ఉంటాయి అంటే రంగా గారి అభిమానులకి ఆ కాపు కులంలో ఉన్న రంగా గారి అభిమానులు కోపం రాదా వైసీపీ వాళ్ళు రంగా గారిని అవమానిస్తున్నారు కాపు కులాన్ని అవమానిస్తున్నారు అంబటి రాంబాబుని ఆ కులానికి రంగా గారికి ఆపాదించడం ద్వారా